సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలపై రేవంత్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని, తాము సమస్యల్ని సరిదిద్దుకుంటూ వెళ్తున్నామని అన్నారు సీఎం. అది ఫస్ట్ హెడ్లైన్స్. ఇక సెకండ్ హెడ్లైన్స్, అంబానీ ఇంట వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు. వధూవరులు అనంత్ అంబానీ, రాధికల్ను ఆశీర్వదించారు. తన ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం షిండేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఏపీ సీఎం. ఇక నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు కేటీఆర్. మరో డిఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు భట్టి. 5 నుంచి 6,000 పోస్టులతో మరో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వాయిదా వల్ల పేద విద్యార్థులు నష్టపోతారన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వెంటాడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోకి 24 గంటల్లో వర్షాలు రానున్నాయి. ఇక ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు పొంగి పొర్లుతోంది. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో కుండపోత వాన పడింది. మరోవైపు పూరి ఆలయంలోని రత్న భండాగారాన్ని తెరిచారు. 46 ఏళ్ల తర్వాత బంగారు, వెండి, వజ్రాలు, రత్నాలున్న రహస్య గదిని ఓపెన్ చేశారు. అయితే చీకటి పడ్డంతో ఆభరణాల లెక్కింపును నిలిపివేసి తిరిగి ఆ గదికి తాళం వేశారు అధికారులు. ఇక 6th హెడ్లైన్ చూస్తున్నాం. నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఎన్నికయ్యారు. ఓలీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంతకు ముందు ప్రధానిగా ఉన్న ప్రచండ సర్కార్కి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతును ఉపసంహరించుకుంది. ఇక 7th హెడ్లైన్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగాయి. గాయపడిన ట్రంప్ ను ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ను గాయపరిచి మరొకరిని చంపిన దుండగుణ్ణి భద్రతా దళాలు హతమార్చాయి. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించారు. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.